హలో! హాయ్! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమందరం బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారు అనేదైతే కామెంట్ సెక్షన్‌లో చెప్పడం అసలు మర్చిపోవద్దు. ఇది నిన్నటి ఈవినింగ్ మినీ వ్లాగ్ అనమాట. రూ. 100కి 6 వచ్చినాయన్నమాట ఇవి. స్వీట్ కార్న్స్ మన సండే రోజు తీసుకున్నా. గత 3 డేస్ నుండి అవే ఇస్తా ఉన్నా అనమాట. భలే ఉన్నాయండి. నాకు డబ్బులు పెట్టినా కానీ నష్టమేమి అనిపించలేదనమాట. రూ. 100కి 6 వచ్చినాయి కానీ బాగున్నాయన్నమాట. మంచిగా తీయగున్నాయి అండ్ హెల్తీగా కాయలు కూడా పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట. అయితే నేను మెలకువతో ఉంటే 3:30కి 4కే ఉడకబెట్టేదాన్ని అనమాట. నిన్న ఎందుకో కానీ మధ్యాహ్నం అట్లా పండుకున్నాను అనమాట. పండుకుంటే అసలు మేలుకే రాలేదు. మా పిల్లలు 4:30కి వచ్చి ఒకటే డోర్ కొడుతూ ఉన్నారనమాట. అమ్మో! మా వాళ్ళతో ఎట్లా అంటే ఎడ్డమంటే తెడ్డమంటారు తెలుసా. ఆ 4:30కి అవి ఒలిసి ఉడకబెడతామంటే అసలు ఊరుకోవట్లేదు. మాకు టైమే లేదు. ఇంక మేము ఎక్కడ తినేది అవి ఉడికేది ఎప్పుడు, మేము తినేది ఎప్పుడు, మాకు వద్దే వద్దంటే ఇంకెట్నో గట్ట బతిన్లాడి మీరు స్నానం చేసుకొని వచ్చేసరికి 5 మినిట్స్లో రెడీ అవుతాయి అని చెప్పేసి బతిన్లాడి ఒప్పించి మరి ఉడకబెట్టేసిన అనమాట. ఏందో నేను బతకలేక చేసుకున్నట్టే ఉంది. నిజంగా మా పిల్లలతోనైతే ఇట్లానే ఉంటుంది ఇంట్లో. ఇక వాళ్ళిద్దరి కొరకే 2 పెట్టించినా అనమాట. ఇంకా మళ్ళీ నేను తిన్నాననుకోండి అవి 2 రోజులే వస్తాయి. వాళ్ళన్నా తింటారు కదా. మా పిల్లలు ఎక్కువ ఇష్టంగా ఏం తినరు కానీ స్వీట్ కార్న్స్ అంటే ఎక్కువ ఇష్టపడతారు అనమాట. అవి ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరికేవి కూడా కాదు. ఆయన ఎప్పుడు వస్తాడో ఏమో ఊళ్ళోకి వచ్చినప్పుడు ఈసారి తీసుకోవాలి. అయితే నిన్న మా ఊర్లో ఉదయం పూట వర్షం పడింది అనమాట. పనులకు వెళ్ళే వాళ్ళు ఎవరు వెళ్ళలేదు. మా అమ్మ ఇంటి దగ్గరే ఉంది. మిరప్పండ్లు తీసుకొస్తా, పచ్చడి లేదు అని చెప్పేసి మిర్యాలగూడెం వెళ్ళి తీసుకొచ్చింది అనమాట. ఈ మిరప్పండ్లు నేను కావాలని తీసుకురమ్మన్నా అనమాట. ఈ పచ్చడి బాగుంటుంది, అసలు కారం ఉండదు, పచ్చడి టేస్ట్ బాగుంటుంది అనమాట. తీసుకురమ్మంటే తీసుకొచ్చింది నాకు కూడా 1 కేజీ. అయితే అది చూసిరా గ్రైండరు బయట రుబ్బిచ్చింది అనమాట. మెత్తగా మీగడ కంటే ఘోరంగా ఉన్నదనమాట. పచ్చడి టేస్ట్ బాగుంది కానీ మరీ అంత మెత్తగా ఉంటే బాగోదనమాట. ఏదో మాట్లాడుకుంటా ఆమె మెత్తగా పట్టేసిందంట. ఇట్లా ఉంటుంది, ఏం చేస్తాను చెప్పండి. నిన్న ఇంటికాడ ఉన్నా కానీ మా అమ్మ ఇంకా మిర్యాలు కూడా వెళ్ళి కాయలు తీసుకొచ్చి మా అమ్మ వాళ్ళకి 2 కేజీలు, మాకు 1 కేజీ, ఇంకా దాంట్లోకి ఎల్లిపాయలు అవన్నీ వేయించి పట్టి గ్రైండర్ పట్టించుకొచ్చేసరికి లేట్ అయిందట్టుంది. ఇక పొద్దునే ఫోన్ చేసిన అనమాట. మా పిల్లలకి లంచ్ బాక్స్లోకి తాలింపేసి పెడదాము అని చెప్పేసి పచ్చడి తీసుకురమ్మంటే పాపం మా అమ్మ పని ఆపుకోనల్లా వచ్చి ఇచ్చిపోయింది. మా అమ్మకు ఊకే పాపం తిరుగుడే సరిపోద్ది అనమాట. ఆడికి ఈడికి ఏదైనా కావాలనగానే ఫోన్ చేస్తా. మా పిల్లలు ఎప్పుడు ఇంటి దగ్గర ఉండరు కదా, ఇంకా అందుకని చెప్పేసి మా అమ్మకు ఫోన్ చేస్తే పాపం తెచ్చిచ్చిపోతుంది. పచ్చడి టేస్ట్ బాగుందండి కానీ కొంచెం మెత్తగా ఉంది. ఇంకేం చేస్తాం, ఎవరు తప్పు ఒకళ్ళు తప్పు, చేసేది ఏం లేదు.